ఆ విషం బాటిల్ అక్కడ దాచిపెట్టావేంటి? బయట పడేస్తే పోయేదిగా. మీకు బొత్తిగా బుద్ధి లేదండి. వెంకట్రత్నం గారు ఏం చెప్పారు? ఇది బయట ఎక్కడైనా పడేస్తే ఏ జంతువులో తింటాయి, అవి చస్తాయి. అప్పుడు అవి ఎందుకు చచ్చాయా అని ఆరా తీస్తారు. అప్పుడు ఇంటి వంటల్లో విషం కలిపింది మనమే అని దొరికిపోతాం. ఈ మధ్య నువ్వు బాగా తెలివిమీరిపోయావే. నీ లెక్క మొద్దులా ఉంటే ఎలా సంపాదిస్తాం? ఇలాగే జీవితాంతం పనిచేసుకుంటూ బతకాల్సిందే. పద పద, ఎవరైనా చూస్తారు. నానమ్మ గదిలో ఏం చేస్తున్నారు? ఏం లేదు బాబు గారు, ఇల్లు ఉడుద్దామని వచ్చాం. మరి ఇల్లు ఉడవడానికి వస్తే చీపురేది? వీడొట్టి ఎరిబాగులోడమ్మగారు గదిలో ఉన్నాయని తీసుకొచ్చాడు. తీరా చూస్తే లేవు. తీసుకొద్దామని వెళ్తున్నాం. ఏయ్ ఆగు. బయట కాకులు ఎందుకు చచ్చాయో, వంటల్లో విషం ఎవరు కలిపారో మీకు తెలుసని నాకు తెలుసు. నాకు కొన్ని నిజాలు తెలియాలి. మీరు నాకు అవి ఊరికేం చెప్పక్కర్లేదు. ఏం జరుగుతుందో చెప్పి ఈ డబ్బు తీసుకోండి. ఈ డబ్బు మీదే. చెప్పండి, నిజం చెప్పండి. మంచి ఛాన్స్ సీతాలు. రఘురాం గారు ఇంత డబ్బు ఇస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో చెప్పేయండి. ఆ డబ్బులు తీసుకోండి, మొత్తం మీకే. మీరు నిజం చెప్తే ఇది నేను మీకు ఇచ్చే అడ్వాన్స్ మాత్రమే. మీరు నాకు పూర్తిగా కోఆపరేట్ చేశారంటే మీకు ఇల్లు కట్టిస్తాను, ఎకరం పొలం కొనిస్తాను. అప్పుడు మీరు ఎవరింట్లోనూ పనిచేయాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లో నువ్వే ఉండి నీ పొలంలో నువ్వే పనిచేసుకోవచ్చు. చెప్పు, నిజం చెప్పు. రంగయ్య, మీరు ఇక్కడ కబుర్లు చెప్తూ కూర్చుంటే ఇంట్లో పనులను ఎవరు చేయాలి? నేను మావిడ చేయాలా? వెళ్ళి నా రూమ్ అంతా ఎట్టుందో చూడు. ముందు నా రూమ్ సర్దండి, వెళ్ళు. రఘు, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి బాబాయ్? నిన్న నేను రక్త పరీక్షలకని అందరి దగ్గర రక్తం తీసుకున్నాం కదా. ఆ బ్లడ్ శాంపిల్స్ వైరల్ ఫీవర్ అని చేయించాను. కానీ పనిలో పనిగా DNA టెస్ట్ కూడా చేయిస్తున్నాను రఘు. DNA టెస్ట్ చేయించడానికే తీసుకుని ఉంటారని నాకు తెలుసు బాబాయ్. ఏం లేదు రఘు, ఊళ్ళో వాళ్ళందరూ నువ్వు మా రఘు అవునా కాదా అని అనుకుంటున్నారు. వాళ్ళ అనుమానాలన్నీ తీరిపోతాయి. ఇందాక నేను సుబ్బయ్య కొట్టుకు వెళ్తే వాడు కూడా అంటున్నాడు. వాడితో ఎవడో అన్నాడంట, పార్వతమ్మ గారి ఇంటికి వచ్చింది
అసలైన వారసుడు అవునా కాదా అని. ఒకవేళ అసలైన వారసుడు కాకపోతే పార్వతమ్మ తుపాకీతో కాల్చి పారేస్తుంది అనుకుంటున్నారంట. ఇలాంటి అనుమానాలన్నీ పోవాలంటే డిఎన్ఏ టెస్టే కరెక్ట్ కదా, అందుకే చేయిస్తున్నాను. ఏ టెస్టులు చేయించినా కానీ నేనే ఇంటి వారసుని బాబాయ్, అందులో అనుమానమే లేదు. అలాగా? సరే రాని, వస్తే తెలిసిపోతాయిగా. ఆ? ఏమండి, ఈ డిఎన్ఏ టెస్ట్ గురించి ఆయన మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్ట, ఇండైరెక్ట్ గా బెదిరిస్తున్నట్ట? నీకేమనిపిస్తుంది? నాకేదో ఒకటి అనిపిస్తే మిమ్మల్ని ఎందుకండి అడుగుతాను? ఓ పక్క ఇంట్లో వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉంది, అది ఎవరు చేస్తున్నారో ఏంటో అని కనిపెట్టాలనుకుంటే ఈ వెంకటరత్నం బాబాయ్ ఏమో డిఎన్ఏ టెస్ట్ అని టెన్షన్ పెడుతున్నాడు. అయినా మీరు బాగానే యాక్ట్ చేస్తున్నారు కదండి. అందరూ మిమ్మల్ని రఘురాం గారు నమ్మేశారు కదా. ఈ వెంకటరత్నం గారు మాత్రం ఎందుకు నమ్మడం లేదు? ఆయనకు మాత్రమే మీ మీద ఎందుకు అనుమానం వచ్చింది? అందరూ నీలా ఉండరు కదా. అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను బుర్ర తక్కువ దాన్ని అనేగా మీ ఉద్దేశం? నీకు అంత క్లారిటీ ఉన్నప్పుడు మళ్ళీ కన్ఫర్మేషన్ ఎందుకు? హలో శ్రీవారు, మీరు నన్ను అలా తీసి పారేయకండి. ఇప్పుడు మనం ఉన్న ప్రాబ్లమ్స్ నుండి బయటపడేయడానికి సలహా ఇచ్చేది కూడా నేనే. ఏంటో సలహా చెప్పు. అదే అలా సడన్ గా అడిగితే ఎలా చెప్తాం? కొంచెం ఆలోచించుకొనివ్వండి. ఏమండి, ఒక బ్రహ్మాండమైన ఐడియా. ఐడియా ఏంటో చెప్పు. అది బ్రహ్మాండమైందో చండాలమైందో నేను డిసైడ్ చేస్తాను. సరే, మనం ఇద్దరం వెళ్ళి ఆ పార్వతమ్మ గారికి నిజం చెప్పేద్దామండి. ఏమని? మీరు రఘురాం కాదని, నేను భానుప్రియ టీచర్ని కాదని, మీరు ఏజీ అని, నేను భాను అని, మనమిద్దరం భార్యాభర్తలమని, మనకి పెళ్ళయి చాలా కాలం అయినా మనకింకా అది జరగలేదని. అది అంటే? అదేనండి, మనకింకా ఫస్ట్ నైట్ జరగలేదు కదా. ఏ బేకరీ, మనం ఉన్న పరిస్థితి ఏంటి? నువ్వు మాట్లాడుతుందేంటి? ఏవండి, మనిషి అయి పుట్టాక నవరసాలు పండించాలండి. మీరు 8 రసాలు అద్భుతంగా రక్తి కట్టిస్తారు, కానీ ఆ రక్తి రసమే. ముందు నీ బాడీ లాంగ్వేజ్ ఆపి ఆ సినిమా లాంగ్వేజ్ మార్చి ఏదో బ్రహ్మాండమైన ఐడియా అని చెప్పి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు. ఏవండి, నేను ఐడియా ఇస్తుంటే మీరే నన్ను మధ్యలో స్టాప్ చేసి టాపిక్ డైవర్ట్ చేశారు. సరే, ఇప్పుడు కంటిన్యూ చేస్తాను, వినండి. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి నిజం ఒప్పేసుకుందామండి. మతుండే మాట్లాడుతున్నావా? నేను ఆవిడ మనవాణ్ణి కాదని ఆవిడికి తెలిస్తే ఆవిడ తట్టుకోగలుగుతుందా? ఆవిడ తట్టుకోలేదని నాకు తెలుసండి, కానీ తట్టుకునేలా మనమే ఒప్పించాలి. రేపు ఎవరి ద్వారానో తెలిస్తే పరిస్థితులు వేరేలా ఉంటాయండి. అందుకే మనమే ముందు వెళ్ళి నిజం చెప్తే బాగుంటుంది. ఇంకేం ఆలోచించకండి. రేపొద్దున్నే విషయం ఎవరి ద్వారానైనా బయటపడితే అప్పుడు మనం ఆ పెద్దావిడికి, ఈ ఇంట్లో వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం ఉందని చెప్పినా ఆవిడ నమ్మరండి. మనం వీళ్ళందరినీ కాపాడాలంటే మనం ఈ ఇంట్లో ఉండి తీరాలి. అలా ఉండాలంటే ఆ పెద్దావిడికి నిజం చెప్పి తీరాలి. నానమ్మా, నేను మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటంటే మీరు తట్టుకోలేని నిజం, నేను దాచాలని చూసిన దాయలేని వాస్తవం. నేను ఇంటి వారసుని కాదు నానమ్మా.
మీరు అనుకుంటున్నట్టు నేను మీ మనవణ్ణి కాదు నానమ్మ. నేను రఘు అనుకుని మీరు ఎంతగానో ప్రేమ చూపిస్తున్నా నేను రఘుని కాదు. కానీ రఘు స్థానంలోకి నేను ఎందుకు వచ్చానని మీరు నన్ను అడగొచ్చు. వాడెప్పటికీ రాడనే నిజం మీకు తెలిస్తే మీరేమైపోతారోనని తన స్నేహితుడైన నన్ను తన స్థానంలోకి పంపించాడు నానమ్మ. అమ్మమ్మ గారు, మీరు నన్ను కూడా క్షమించాలి. ఎందుకంటే నేను ఆశ్రమం నుంచి వచ్చిన టీచర్ని కాదు. మీరు మీ మనవడు అనుకుంటున్న ఈ అభినవ్ జాగర్లముడి ఏజే గారి భార్యని. రఘుకి మీరంటే ఎంతో ప్రేమ నానమ్మ. వాడు మీ అందరితో ఆనందంగా గడపాలని ఇంటికి బయలుదేరాడు. కానీ రోడ్ యాక్సిడెంట్లో అవునమ్మమ్మ గారు, మేమిద్దరం మీ ఇంట్లో అడుగుపెట్టింది మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో కాదు. మా ఆయన స్నేహితుడికిచ్చిన మాట కోసం. అవునానమ్మా. మీరింత ప్రేమ చూపిస్తుంటే నిజం చెప్పలేక మాలో మేమే ఎంతో మదనపడ్డాం. కానీ రేపు మా ఆయన ఇంటి వారసుడు కాదు అనే నిజం మీకు తెలిస్తే మీరు మమ్మల్ని ద్వేషిస్తారేమో అని ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలని చూసాం. కానీ ముందుకు వెళ్ళాక ఏంటండి కాకులు అలా పడిపోయాయి? పడిపోలేదు బాను, చచ్చిపోయాయి. అవునానమ్మా, మీ మనవణ్ణి నేనేనని అందరినీ నమ్మించి మోసం చేయలేక వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాం. కానీ అక్కడ జరిగింది చూసి ఇంతకు ముందు జరిగిన కొన్ని సంఘటనలు కూడా అనుకోకుండా జరిగినవి కాదు, ఎవరో కావాలని చేస్తున్నారనిపించింది. ఇంకా అనిపించడం ఏంటండి? ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు. ఈ ఇంట్లో వాళ్ళకి ప్రమాదం ఉంది. అవునానమ్మా, ఈ కుటుంబానికి ఎవరో శత్రువులు ఉన్నారు. పసిపిల్లలని కూడా చూడకుండా అందరినీ చంపేయాలనుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే మేము మళ్ళీ ఇంటికి వచ్చాం. ఏంటండి మనం ఎంత మాట్లాడుతున్నా ఆవిడ దగ్గర నుంచి ఉలుకు పలుకు లేదు. ఏమండి ఇప్పుడు వద్దండి,
మనం మొత్తం నిజం చెప్పిన తర్వాత కూడా ఆవిడ వినలేకపోయింది అంటే ఇప్పుడు వద్దండి, తర్వాత చేద్దాం. పదండి, నా మాట వినండి, పదండి. నాన్న రఘు, రఘు, నువ్వు మా రఘువి కాదా? మా రఘు చనిపోయాడా? కూరుకోండి, ఏడవకండి, కొంచెం ఆగండి. ఆవిడ నిద్రపోతున్నారు. తలిపి ఊరుకోండి, ఏడవకండి. పదండి. ఇలా రండి. అయ్యో, పిన్ని, పిన్ని ఊరుకోండి, ఏడవకండి. మా రఘు యాక్సిడెంట్ లో చనిపోయాడా? వాడి స్థానంలో నువ్వు మా ఇంటికి వచ్చావా? పిన్ని, పిన్ని ప్లీజ్ ఏడవకండి. అయినా మీరు ఆ గది ముందు ఏం చేస్తున్నారు? నా చార్జర్ అత్తయ్య గారి రూమ్ లో ఉంది. ఆయన తీసుకురమ్మంటే రూమ్ లోకి రాబోయాను. అంతలో మీ మాటలు వినిపించాయి. మీరేదో నిజం అన్నారు, మోసం అన్నారు. అవి వింటూ నిల్చున్నాను. మా రఘు ఇంక మాకు లేడన్న నిజం వినగానే నా గుండె ఆగినంత పని అయింది నాన్న. నాన్న రఘు, పిన్ని ప్లీజ్ ఆగండి. పిన్ని ఏడవకండి. నువ్వు మా రఘువి కాకపోయినా మా రఘు స్థానంలో వచ్చిన నువ్వే మా రఘు. ఈ ఇంట్లో వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం ఉందన్నా వెళ్ళిపోతున్న వాడివి కూడా తిరిగి వచ్చావు చూడు. నువ్వే మా రఘువి. ఈ విషయం ఎవరికి చెప్పకండి పిన్ని. నేనే అవకాశం చూసుకొని చెప్తాను. ఈ మాటలు నేను విన్నాను కానీ అత్తయ్య గారు వినుంటే మాత్రం తట్టుకోలేరు. ఆవిడ ప్రాణం పోతుంది. నువ్వే మా రఘుగా ఇంట్లో ఉండి ఆవిడ ప్రాణాలు నిలబెట్టు బాబు. పిన్ని, ఈ విషయం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి చెప్పకూడదు. నాకు నేనుగా నేనెవరికి చెప్పను నాన్న. కానీ నన్నెవరని అడిగితే మాత్రం అబద్ధం చెప్పను. ఇదేంటండి ఇలా జరిగింది? మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది ఏంటండి? నువ్వు బ్రహ్మాండమైన ఐడియా అన్నప్పుడే నేను డ్రాప్ అవ్వాల్సింది. అనవసరంగా ఇప్పుడు విషయం మొత్తం ఆవిడికి తెలిసింది. మీరేం టెన్షన్ పడకండి. ఆవిడ చాలా మంచిది, పైగా దైవ భక్తురాలు. ఆవిడ ఈ విషయం ఎవ్వరికీ చెప్పదండి. ఆవిడ మంచిదే కానీ ఇంత పెద్ద నిజాన్ని మోసే శక్తి ఆవిడకు ఉందని నాకు అనిపించట్లేదు. ఆవిడ కానీ ఈ విషయం ఎవరి దగ్గరైనా ఓపెన్ అయితే ఎక్కడి నుంచి మొదలు పెట్టామో అక్కడికి వచ్చి ఆగాల్సిందే. సర్లే, ఎవరిని వింటే బాగుండదు. నువ్వెక్కడికి? గదిలోకి. ఎందుకు? మీరు టెన్షన్గా ఉన్నారు కదా అని. ఉంటే నేను వచ్చి మిమ్మల్ని ఇంకా టెన్షన్ పెడదామనా? ఎవరన్నా చూస్తే బాగుండదు. ఏదైనా మాట్లాడాలంటే నేనే వస్తాను. వెళ్ళు. ఈయన చాలా టెన్షన్లో ఉన్నారు. ఏదో ఒకటి చేసి ఈయన కాస్త కూల్ చేయాలి.